RTI Live News. Ask for right. పార్వతీపురం అర్బన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది గడిచిపోయినా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు ఇస్తామన్న 3000 నిరుద్యోగ భృతితో పాటు ఇస్తామన్న 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా అటు ఫిర్యాదులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పోయిన కూటమి ప్రభుత్వంని నిలదీస్తూ జిల్లా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా యువత పోరు నిరసన కార్యక్రమం నిర్వహించడంతో కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు నగరెడ్డి శరత్ బాబు, కురుపాం నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ పల్లా అనంతనాయుడు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో కారణం ఏంటంటే నిరుద్యోగ రెండోదేమో ఈ వస్తువు సంవత్సరం అయిపోయిన 4 ఉద్యోగాలు కాదు ఉద్యోగాలు కావాలని కాబట్టి ఈ జిల్లా యూనియన్ అధ్యక్షులుగా నేను స్టేట్ వాలంటీర్ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ విద్యార్థి వ్యవస్థ ఒకసారి వర్షాన్ని లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాల్లో నిరుద్యోగ భృతి అనేది ఇమ్మని చెప్పి డిమాండ్కి పార్వతీపురం నియోజకవర్గ నుండి నేను, కురుపాం నియోజకవర్గం నుండి పాముల పుష్పశ్రీవాణి గారు, మరి ముఖ్యంగా కళావతి గారు, విక్రాంత్ గారు, మరి ముఖ్యంగా పేదవాడి గొంతుకైన రాజన్న గారు, మన 4 నియోజకవర్గం పెద్దలందరూ కూడా యూత్కి పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ పంపించడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున యూత్ అంతా వచ్చి వాళ్ళ డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, సంవత్సరం అయింది. ఈ సంవత్సరానికి సంబంధించిన 4 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని చెప్పి ఒక డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మాకు 36,000 రూపాయలు 12 నెలలకి 12 × 3 36,000 రూపాయలు అని చెప్తూ ఈ తమ్ముడు మరింత ముందుకు వచ్చి మా ఆవిడ కూడా డిగ్రీ చదువుకోండి, మా ఆవిడకేమో నెలకు 1500 ఇస్తామన్నాడు. 12 × 15 1800 కలిపి 54,000 ప్లస్ 36,000 మొత్తం మనకు 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరూ కూడా చంద్రబాబు నాయుడు నువ్వు అప్పు పడ్డా మాకు నువ్వు ఇస్తామని హామీని ఎప్పుడు నెరవేరుస్తావు, నువ్వు హామీ నెరవేర్చకపోతే నీ మెల్ల వచ్చే బాధ్యత ఈ యువత తీసుకుంటుంది, యువతతో తోచి పెట్టుకుంటే ఏదైనా జరుగుతున్న విషయాన్ని నువ్వు గ్రహించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్వతీపురం మండలం జిల్లా తరఫున ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, అట్టడిగ వర్గాలు, మరి ముఖ్యంగా ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో, ఎవరైతే అట్టడిగ వర్గాలు ఉన్నాయో వాళ్ళకి నీ మీద ఆశతో ఆ రోజు ఓటేయడం జరిగింది. వాళ్ళకి మంచి చేసి నువ్వు మంచి అనిపించుకోవాలి, చంద్రబాబుని ఓసరి వెళ్ళే ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజల తరఫున, మరి ముఖ్యంగా పార్వతీపురం మండలం జిల్లా తరఫున, యువత తరఫున ఈరోజు చంద్రబాబు నాయుడికి సూటిగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి, అలాగే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, 20 లక్షల ఉద్యోగాలు తీయాలి, మరి ముఖ్యంగా పేద బలహీన వర్గాలకి మరి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పు, అలాగే మరి ముఖ్యంగా ప్రతి ఆడబిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామన్నాం. ఇవన్నీ ఇచ్చి నీ నిజాయితీని, నీ ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని బాధ్యత నీపైన ఉందని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.